హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సూరత్లో ఉన్నాము. ఈరోజు దుమాస్ బీచ్కి వెళ్తున్నాం. దుమాస్ బీచ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. అది 6:36కే ఓపెన్ అంట, ఎందుకంటే అది హంటింగ్ బీచ్ అంట. హంటింగ్ ఎలా ఉంటుందో మరి చూద్దాం. మరి ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోదాం. చలో రైట్. రెడీ అయిపోయినాం దుమాస్ బీచ్కి. ఈరోజు చెప్పాను కదా ఇంతకుముందు. యాక్చువల్లీ దుమాస్ బీచ్కి ఉండేది ఏంటిదంటే బాగా హంటింగ్ బీచ్ అంట, వరల్డ్లోనే నెంబర్ 1. చూద్దాం ఎలా ఉంటుందో. దాని గురించి మిగతా డీటెయిల్స్ వెళ్ళేదారిలో మాట్లాడుకుందాం. ఇంకా చలో రైట్. రోడ్డు మీద ఒక్కడు లేడు. ఓలా బుక్ అవ్వట్లేదు, ర్యాపిడో బుక్ అవ్వట్లేదు. బస్ స్టాప్ వరకు నడుస్తున్నాం. కనీసం ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఏం బుక్ అవ్వట్లేదు ఆన్లైన్. పెద్ద దూరమేమి ఉండదు, కొంచెం దూరం మనం ఉండే ఏరియా నుంచి బస్ స్టాప్ 500 మీటర్స్. రోడ్డు అంతా ఖాళీ. అప్పుడప్పుడు ఏదో ఒక్కొక్కటి బైక్ కారు అట్లా వెళ్తుంది. టైము 6 అయింది. నార్మల్ టైంలో ఎట్లా ఉంటుందో మరి 6కి. మొత్తం పిక్చర్ సౌండ్ వస్తుంది ఎక్కువ. ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసాం బస్ స్టాప్కి. ఇక్కడ బస్ స్టాప్స్ ఎలా ఉంటాయో చూపిస్తా. మినీ మెట్రోస్ లాగా ఉంటాయి. మెట్రో స్టేషన్స్ ఎలా ఉంటాయి సేమ్ అలాగా. బస్ డిపో కూడా ఇక్కడ నా పక్కన. ఇది కనిపిస్తుందా? ఆ మిడిల్లో డివైడర్ టైప్లో ఫెన్సింగ్ వేసి, అదే బస్ లేన్. బస్కి సపరేట్ లేన్ ఉంది ఇక్కడ. అక్కడ క్రాసింగ్ చూపిస్తాను. అది సర్వీస్ రోడ్లో ఉన్నాం మనం. క్రాసింగ్ ఇక్కడ. ఇక్కడ కొంచెం వెహికల్స్ కనిపిస్తున్నాయి. బస్ లేన్ ఇది, అటుపక్క ఇటుపక్క. अंकल दुमास जाने का बसेस आता है ना इधर? दुमास बीच जाने का इधर से वी आर मॉल तक गाड़ी मिलेगा, टाइम लगेगा 10-15 मिनट. ठीक है. ये क्या है, टिकट्स मिलेगा क्या? टिकट करा लेना. 12 नंबर आएगा. हाँ, वी आर मॉल में उतरना. ठीक है. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఉండమంట. అక్కడ ముందు స్టాప్లో దిగి అక్కడ నుంచి వెళ్ళాలి. బస్ లైన్స్ బాగుంటాయి ఇక్కడ. ఈ రెండు కనిపించేదంతా బస్ లైనే. ఒకటి ఇన్ ఒకటి అవుట్. బస్ స్టాప్ ఇది. అది ఎంట్రీ అని పెట్టారు, మరి ఓ ఎంట్రీ దిగా. బస్ స్టాప్ కూర్చుంది కొంచెం సేపు, బస్సు వచ్చేంత వరకు.
2,000 years later. అమ్మ మస్తు టైం అయిపోయింది, తెల్లారిపోయింది కూడా. బస్సెస్ ఇంకా రావట్లేదు అసలు. వస్తుంది రా బాబు, బస్సు వస్తుంది బస్కి ఎక్కుదాం ఇక. సరే ఇక్కడ అనుకుంటే ముందా బాయ్ బాయ్ బాయ్. ఇది ఎక్కడ మాసరా మా బస్సు దెంగ. చల్ బస్ లైన్లో నడుస్తున్నాం, బస్ మిస్ అయిపోయింది. ఆ డోర్ ఓపెన్ కాలేదు, చాలా లేట్ అయిపోయింది అసలు. మార్నింగ్ కూడా అయిపోయింది, లైటింగ్ వచ్చేసింది. మెయింటెనెన్స్ చేయట్లేదు బస్ స్టాప్లకి, ఆ డోర్లే ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా నడుచుకుంటూ ముందు స్టాప్ నుంచి ఎక్కుదాం, ఇక్కడ కష్టం. ఇంకా ఏదో బస్సు అయితే వస్తుంది, ఈసారి కూడా మళ్ళీ మిస్ అవ్వకుండా చూద్దాం. ఇక్కడ అనుకుంటా भैया दुमास जाएगा, दुमास మోస్ట్లీ క్లియర్ అనుకుంటారు. ఇటు పక్క వ్యూ బాగుంది, సన్రైజ్ అన్నది. చెప్పాను కదా దుమాస్ బీచ్కి వెళ్తున్నామని. ఈ బీచ్కి ఎందుకు చూడాలి అనుకున్నానంటే, మా ఫ్రెండ్ గారు ఒకసారి బాగా లేపాడు దీని గురించి. దయ్యాలు ఎక్కువ ఉంటాయి, హంటింగ్ జరుగుతుంది, చాలా డేంజరు అని చెప్పి బాగా ఎక్కువ చెప్పాడు. సర్లే చూద్దాము ఎంత డేంజరో అని చెప్పేసి అనుకున్నప్పుడే చూద్దాం. ఎర్లీ మార్నింగ్ చీకట్లో వెళ్ళాలనుకున్నాము, కాకపోతే ఈ టైం అయిపోయింది, ఏమీ అవైలబిలిటీ లేవు కాబట్టి. ర్యాపిడో ఓలా కూడా ఏం బుక్ అవ్వలేదుగా, మనం ఏం చేస్తాం ఇంకా. వచ్చేసాము, ఇదే స్టాప్. ఇంకా ఎంట్రీలోనే తగ్గి ఎంట్రీ స్టాచ్యూ పెట్టారు ఇక్కడ. మొత్తం హిందీలోనే ఉందిగా, మనకు తెలియదు ఇది.
बीच यहाँ से जाना है। थैंक यू। చూద్దాం ఎలా ఉంటుందో. ఈ బీచ్ గురించి ఆన్లైన్లో కూడా చూసా, దాంట్లో కూడా గోస్ట్ హంటింగ్ అనే ఉంది. చూద్దాం ఏ గోస్ట్ తగులుతుందో. మనమే పెద్ద గోస్ట్. లెట్స్ సీ. చూద్దాం ఫస్ట్ బీచ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. సన్ రైజ్కి వద్దాం అనుకున్నాం, సన్ రైజ్ ఇక్కడనే అయిపోయింది అసలు బస్సు ఎక్కకముందే. ఏం చేస్తాం, అట్లా అయిపోయింది. చలో నడుస్తున్నాం. చూద్దాం బీచ్కి వెళ్ళిందా చూద్దాం. ఇక మందిరు టెంపుల్ పక్కనే ఇది బీచ్. చాలా నల్లగా ఉంది అసలు. కాబట్టి వ్యూ బాగుంది. అమ్మాయిలు కూడా బాగున్నారు. ఇక్కడ వ్యూ బాగుంది కానీ మొత్తం నల్లగా ఉంది మట్టి మాత్రం. బీచ్ అన్నారు కదా, నీళ్ళే లేవేంద్రా బాబు అసలు. ఇక్కడ బీచ్ మరి నల్లగా ఉంది అసలు. ఇంత నలుపా ఎక్స్పెక్టే చేయలేదు. ఇవి మాత్రం భలే ఉంది అసలు. బీచ్ ఉంది కానీ నీళ్ళే లేవు అసలు. మరి ఎంత నీళ్ళు అసలు కనిపించిన కూడా కనిపించదు. మరి అంత హంటింగ్ అయితే కాదు, ఇప్పుడు బాగానే ఉంది. కాకపోతే టైమింగ్సే 6:30 తర్వాతనే 6:30 తర్వాతనే ఓపెన్ అవుతుందంట. పోలీసు వాళ్ళు బాగా కాపలా ఉంటారు ఇక్కడ, అందుకే హంటింగ్ పోయినట్టు ఉంది. హంటింగ్ ఏమైనా జరిగితే చూద్దాం అనుకున్నాను నేను. ఏందో మరి. సన్ను గార్డు ఇటు చూడు. ఇది దుమాస్ బీచ్. వచ్చినప్పటి నుంచి వచ్చిన ప్రతిసారి రావాలి రావాలి అని అనుకుంటున్నా కానీ కుదరట్లేదు. ఈరోజు సండే మార్నింగ్ కూడా టైం కుదిరిందని చెప్పేసి మనం వచ్చేసాం ఇటు. మట్టి అయితే చాలా నల్లగా ఉంది, మిక్స్డ్. भैया ఎవడో పిలుస్తాడు నన్ను, చూద్దాం. भाई अगर तुम लोग ग्रुप में बना के आते हो तो है ना, रात को भी कंफर्म करने के बाद
गद्दारी मत करना। 2-2:30 बजे कंफर्म करना। हाँ अब आना है तो ही ना बोलना, वरना मत ना बोल देना। नहीं और आना डुमस है। में आओ और ये भाई को जरूर फॉलो करो। और ये भाई कमाएंगे तो हमें डिस्को भजिया खिलाएंगे। थैंक यू है ना? तुम ये डालना जरूर। हाँ जरूर तुम डालना और तुम्हारे हमें फॉलोअर्स tag को करना। बोलना हाँ, ठीक कि है। मेरे को इतना वोट दे कि मैं बिग बॉस पे जाऊँ। हाँ ठीक है। आईडी ले लेते हैं। हाँ अरे वो तेरे को टैग कर देंगे, ले लिया तेरा आईडी। TARUN आपका भी तरुण है क्या भाई? BHERA देख स्पेस भाई, मत दो। ये भी तरुण है, तू भी तरुण है। BEHERA BEHERA हाँ $_। ये भाई के सारे गर्ल्स, ये है मेरी आईडी। फॉलो करो। काफी फॉलो करो और साथ में कॉफी पीने चलेंगे हर जगह। हमारी ये पूरी दोस्त है। तुम्हारा नाम भी तरुण है? तरुण है। मेरा नाम भी तरुण है। आप कहाँ से हो? हैदराबाद से हो। मैं बेसिकली 3 यार, मैं दो उड़ीसा तरुण और से एक। हूँ। तो आप लोग आओ हमारे वहाँ जगन्नाथ धाम पूरी घूमो। हमें तो सुरक्षित चाहिए। आप भाई सूरत से आप डुमस आइए। और ये भाई का काफ़ी प्यार है आप सबके लिए। ये भाई आपको घर बैठे बैठे दुनिया दिखा रहे हैं। तो आप देखो और खा पी एंजॉय करो। सब्सक्राइब करो, लाइक करो, कमेंट अच्छे करो, फॉलो करो। फॉलो करो। सही है लोग। అది కొత్త ఫ్రెండ్స్ అలా పరిచయం అవుతారు ఇట్లా బయటకు వస్తే. మంచిదే కదా. బైక్ ట్రై చేద్దాం మేడం, డ్రైవ్ చేద్దాం బగ్గీ కానీ ఏదైనా. జనాలు మాత్రం బాగా ఎక్కువ వచ్చారు ఈరోజు. చెప్పాడులే వాడు ఆల్రెడీ, సాటర్డే సండే ఎక్కువ ఉంటారు అని జనాలు. బైక్ రైడ్ చేసాము, బాగుంది, తక్కువ బడ్జెటే, పర్లేదు. అటు టెంపుల్ సైడ్ వెళ్దాం, అటేటో బాగున్నట్టుంది కొంచెం. ఇది ఇంకో సైడ్ వచ్చాం మన పక్కకే. చెత్త ఏం లేదు కానీ నల్లగానే ఉంది అసలు మొత్తం. ఫ్యాక్టరీస్ ఏమమ్మా ఇవి. ఇటు మగ్దల్లా పోర్ట్ సైడ్ ఒకటి ఉంటుంది ఫ్యాక్టరీ, పోర్ట్ ఒకటి ఉంటుంది అక్కడదే అనుకుంటా మోస్ట్లీ అయితే. ఇది ఇక్కడ దుమాస్ బీచ్. అందరు ఏదో లేపారు కానీ అంతేం లేదమ్మా, నాకైతే నచ్చలేదు. టేక్ ఎ లుక్. నాకైతే మరీ అంతేం అనిపించలేదు, యావరేజ్. అమ్మ ఎక్కడ చూసిన వాళ్ళు లవర్స్ ఎక్కువ అయిపోయారు బాబు. వచ్చి అలాంటి సింగిల్ వాళ్ళు ఎక్కడ బతకాలి. ముందు ఆకలేస్తుంది, కడుపు లేదని వేయాలి.
పోయేటట్టు ఉన్నాం. మందు మొత్తం బంద్ గుజరాత్ స్టేట్లో. ఈ బీచ్లో మాత్రం దొరుకుతున్నాయి చూడు. కింగ్ ఫిషరు ఏవో ఉన్నాయి, బడ్వైజర్లని. ఏంటో మరి ఇక్కడ మాత్రం నడుస్తున్నాయి మందు. పోలీసులు వస్తే మాత్రం పట్టుకుంటారంట. అట్లా ఉంది ఇక్కడ. బీచ్ బాగుంది నీట్గా, కాకపోతే నలుపే ఎక్కువ ఉంది అసలు. నల్లగా కొంచెం వైట్గా ఉంటే మాత్రం ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు మోస్ట్లీ. ఫ్రెండ్స్ ఫ్యామిలీ వస్తే మాత్రం భలే ఎంజాయ్ చేయొచ్చాడు. క్రికెట్ ఆడుతున్నారు ఆడేవాళ్ళు, ఈవెంట్లు జరుపుతున్నారు, డ్యాన్స్లు అని అయ్యని అని. అమ్మాయిలు అయితే చాలామంది వచ్చారు. ప్రతి దగ్గర అమ్మాయిలు అసలు. చలో బీచ్ సుఖం అయిపోయింది. ఇక డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి కాస్త రిలాక్స్ అవ్వడమే. చలో.